అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్మైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కిచెన్ ఐటమ్స్కి సంబంధించినవి తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయి కూడా అండ్ తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి. మీకు తెలుసు కదా మన వీడియోలో తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకొస్తామని. సో చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే ఐటమ్సే ఉన్నాయి. మసాలా దినుసులు కానీ పప్పు ధాన్యాలు కానీ ప్లస్ డైనింగ్ టేబుల్ మీదకి పెట్టుకోవడానికి కూడా మంచిగా కప్స్ అవన్నీ ఉన్నాయి కూడా. సో అవేంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇవి 6 ఇచ్చాడండి. దీనిలో ఒక్కొక్క దానిలో మనం కందిపప్పు కానీ మినపప్పు కానీ పెసలు అలాగా అన్నీ వేసుకోవచ్చు. ఇవి చూడండి స్ట్రాంగ్ గానే ఉన్నాయి, మంచి వైట్ కలర్ లో కూడా ఉన్నాయి. దీనికి ప్రతి దానికి కూడా మూత ఇచ్చాడు. ఇలాగ మూత ఇచ్చాడు. దీనిలో మనం పప్పు ధాన్యాలు వేసేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఇక్కడ ఓపెన్ ఉంటుంది. దీన్ని ఇలాగా ఫ్రంట్ కి ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలోంచి మనం వేసేసుకోవచ్చు కందిపప్పు కానీ ఏదైనా. మొత్తం తీయక్కర్లేదు, మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగా. సో ఇలాంటివి మనకి 6 ఇచ్చాడు. ప్రతి దానికి కూడా మూత ఉంది, చక్కగా టైట్ గానే ఉన్నాయి. ఇవి ఏమి పప్పు కింద పడిపోవడం అలా ఏమి ఉండవు. మంచి తక్కువ రేట్లోనే ఉంది. ప్రతి దాని యొక్క కాస్ట్ మీకు పక్కన స్క్రీన్ లో వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. దీనిలో ఏంటంటే ఒక దానిలో మనం సాల్ట్ పసుపు అండ్ కొంచెం ఏమన్నా ఊరగాయలు అలా ఉంటాయి కదా పచ్చళ్ళు వేసుకుని ఇలాగ చక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో ఏమన్నా కొంచెం ఊరగాయ పచ్చడి కానీ ఏమన్నా వేసుకుని స్పూన్ కూడా ఇచ్చాడు. మంచిగా ఉంది, ఇది చక్కగా సింపుల్ గా ఇలా బాస్కెట్ టైప్ కూడా ఇచ్చాడు. సో దీనిలో ఏమన్నా పచ్చడి వేసుకుని దీనిలో సాల్ట్ పసుపు ఏమన్నా వేసుకుని ఇలా ఒక సెట్ ఇలా పెట్టేసుకుంటే బాగుంటది. స్పూన్ ఇలా ఉంటది, చాలా బాగుంది. ఇది కూడా అండర్ బడ్జెట్ లోనే ఉంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ప్రీవియస్ నేను థ్రెడ్ తో ఉండేది యూజ్ చేసేదాన్ని. అది వాష్ చేసినప్పుడు థ్రెడ్ తడిసిపోయి అస్తమానం పాడైపోతుంది కట్ అయిపోవడం వల్ల. అందువల్ల ఈ మోడల్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది చూడండి, అండ్ క్లాస్ గా కూడా ఉంది. ఇది స్ట్రాంగ్ ఉంది కూడా. ఇది స్ట్రాంగ్ గా కూడా ఉంది. దీనిలో మనం ఆనియన్స్ ని లైట్ కట్ చేసుకుని ఒక ఆనియన్ 4 ముక్కలు చేసుకుని వేసేసుకోవచ్చు. వేసుకుని మూత పెట్టేసుకుని దీనిపైన సెట్ చేయాలి. దీనికి ఇక్కడ సైడ్ బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇది పైకి ఇలా లెగుస్తుంది. అప్పుడు సో మనం ఇలా అంటే ప్రెస్ చేస్తే ఆనియన్స్ అన్ని కట్ అయిపోతాయి చిన్న చిన్న ముక్కల్లాగా. ఆనియన్స్ కట్ అయిన తర్వాత మనం దీన్ని ఇలాగా ఈ బటన్ ని ప్రెస్ చేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటాము. తర్వాత ఓపెన్ చేసి ఆనియన్స్ ని తీసేసుకోవాలి. ఆఫర్ వచ్చినాయండి దీనిలో. ప్రీవియస్ అయితే ఇది ఒకటే ఇచ్చేవాడు మనకి, బట్ ఇప్పుడు 1+1 ఆఫర్ పెట్టాడు అండ్ తక్కువ కాస్ట్ లోనే కూడా ఉంది. ఇది కూడా దీనిలో ఒక్కొక్క దానిలో మనం ఏమన్నా కాజూస్ కానీ క్రిస్మస్ అలా వేసుకోవచ్చు. ఒక్కో దానిలో 4 బౌల్స్ ఇచ్చాడు. ఇలా చూసారా 4 బౌల్స్ ఉన్నాయి, ఇలా ఉంటాయి. ప్రతి దానికి కూడా చక్కగా పైన ఇలా క్యాప్ కూడా ఇచ్చాడు. సో ఇది ఏంటంటే మనం దీనికి ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ హోల్స్ ఉంటాయి, దీనిలో ఇలా సెట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మనం డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడన్నా కిచెన్ లో కానీ బాగుంది. ఇది కూడా సింపుల్ గా ఉంది. అండ్ ఒక దానిలో బాదం క్రిస్మస్ జీడిపప్పు అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 1+1 ఆఫర్ లో ఉంది. సో ఇది కూడా తక్కువ బడ్జెట్ లోనే ఉంది కాబట్టి ట్రై చేయండి. ఇది స్ప్రౌట్స్ అండి, మొలకలు ఉంటాయి కదా అవి నానబెట్టుకోవడానికి. ఇప్పుడు రీసెంట్ గా రీల్స్ లో చూపిస్తున్నారు కదండి, దీనిలో వేయంగానే మొలకలు వచ్చేస్తాయని. సో స్ప్రౌట్స్ ని ఒకసారి ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను. ఇది బాగుంది కూడా చూడండి, 4 వచ్చినాయి. ఇలాగ ఇచ్చాడు మనకి. పెసలు ఇవన్నీ వేసుకుని ఇలా సెట్ చేసుకుని వేసుకోవాలి.
సో ఇది కూడా హెల్త్ కి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చూడండి, ప్రతి ఒక్కరు స్ప్రౌట్స్ తినడం చాలా ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో. సో ఇది తీసుకోండి, యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక క్లాత్ లో వేసుకుని నానబెట్టుకుని అవి ఒక్కొక్కసారి పెసలు అవి స్మెల్ వచ్చేస్తాయి. బట్ ఈ దీనిలో అయితే త్వరగానే వస్తాయి అంటున్నారు. ఒకసారి చూడండి, నేను ఒక వేసిన తర్వాత మీకు మళ్ళీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నచ్చితే కనుక ఇది బై చేయండి. నెక్స్ట్ వచ్చి ఇది మసాలా దినుసులు వేసుకోవడానికి. ఇది కూడా బాగుంది, మంచి పర్పుల్ కలర్ లో ఇచ్చాడు. లాన్ చూసారా, చిన్న స్పూన్ మొత్తం మనం ఏమేమి వాడతామో అన్ని మసాలా దినుసులు దీనిలో వేసుకోవచ్చు. ఇలాగ ఇచ్చాడు కప్స్ లాగా. సో మనకి మొత్తం 7 కప్స్ వచ్చినాయి. ఇది కూడా సింపుల్ గా ఉంది, బాగుంది కూడా. నచ్చితే కనుక ఇది కూడా ట్రై. కప్స్ స్టాండ్ అండి, కప్స్ పెట్టుకోవడానికి స్టాండ్. ఇది స్ట్రాంగ్ గానే ఉంది, మేము ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కూడా. కప్స్ వెయిట్ ని కూడా ఇది ఆపుతుంది, స్ట్రాంగ్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఏమీ లేదు. సో ఇది స్ట్రాంగ్ గానే ఉంది, దీనికి కప్స్ పెట్టినా బ్యాలెన్స్ ని ఆపుతుంది. అటు ఇటు ఈక్వల్ గా పెట్టాలి మనం. ఇలా కప్స్ సెట్ చేసుకుని పెట్టితే సింపుల్ గా ఉంటది. వాష్ చేసుకుని ఇలా పెట్టేసుకుంటే చక్కగా లాన్ కూడా ఆరుతుంది. సింపుల్ గా ఉంది, ఇలా బాగుంది కదా. ఈ స్టాండ్ తీసుకోండి, అందరికి యూజ్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది బౌల్ బాగుందండి. ఏమన్నా మనం పికిల్స్ ఏమన్నా వేసుకోవడానికి కూడా బాగుంటది. అండ్ ఏమైనా కర్రీస్ కూడా మనం వండిన వెంటనే దీనిలో తీసి పెట్టుకోవడానికి కూడా బాగుంటది. సింపుల్ గా ఉంది. అండ్ పింగాణిది ఇది. సో దీనివల్ల మనకి యూజే గానీ ఏమి నష్టమేం లేదు, ఎందుకంటే ఇది పింగాణి కాబట్టి మంచిదే, బాగుంది. ఇది కూడా చూడండి, ఇప్పుడు కుక్కర్ లో కూడా కర్రీ వండిన వెంటనే వేరే దానిలోకి తీసేయాలని చెప్తున్నారు కదా, అలా దీనిలో తీసేసుకుంటే మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇవి ఫ్రిడ్జ్ లోపల వేస్తారు కదండి కవర్స్, ఇవి బాగున్నాయి కూడా చూడండి. చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి ప్రజెంట్. నచ్చితే కనుక తీసుకోండి. ఇవి 4 వచ్చినాయి. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాల్సిన లేదంటే డిజైన్ వేరేది కావాలన్నా సరే ఉన్నాయి. నేను వైట్ నచ్చి తీసుకున్నాను, నచ్చి. సో ఒకవేళ కావాలంటే చూడండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ స్టోరేజ్ చేయడానికి కూడా బాక్సెస్ తీసుకొచ్చాను. ఇవి ఇది వరకు మనకి 6 ఇచ్చేవాడు, ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి 8 ఇచ్చాడు. అంతకు ముందున్న దానికన్నా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 8 వస్తున్నాయి, ఇది వరకు 6 ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని తీసుకొచ్చాను నేను. ఫ్రిడ్జ్ కవర్స్ అండ్ ఫ్రిడ్జ్ బాక్సెస్ కూడా తీసుకోండి, యూజ్ఫుల్ గా ఉంటాయి. ఇలా మనం దీనిలో ఏమన్నా టమాటాస్ కానీ బెండకాయలు కూరగాయలు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకుని దీనికి ఇలా మూత పెట్టేసుకుంటామే. మిర్చి అవి కూడా వేసుకోవచ్చు, టొమాటోస్ అండ్ మిర్చి, పుదీనా కూడా కట్ చేసి, కొత్తిమీర కూడా అండ్ కరివేపాకు కూడా ఒక్కో దానిలో ఒకటి పెట్టుకుని ఫస్ట్ ఇది వేసి దీని మీద పెట్టాలండి. తర్వాత ఇది పెట్టి క్లోజ్ చేసేయాలి. దీనిలో ఏమి తడి ఏమి వెళ్ళకుండా కూరగాయలు ఏమి పాడవకుండా ఉంటాయి. బాగున్నాయి, సింపుల్ గా ఉన్నాయి. అండ్ ఇలాంటివి 8 వచ్చినాయి మనకి. ఇది వరకు 6 ఇచ్చాడు, ప్రజెంట్ అయితే 8 వస్తున్నాయి. చూడండి, నచ్చితే కనుక ఒకసారి మీరు ట్రై వచ్చి ఇవి ఫ్రిడ్జ్ మీదకి బాగుంటాయండి. చూడండి, ఇలా బాస్కెట్ టైప్ ఇచ్చాడు. లుక్ అయితే చాలా బాగుంది అండ్ గోల్డ్ కలర్ తో ఉంది. లోన బౌల్స్ మట్టికి వైట్ అండ్ ఈ గోల్డ్ కలర్ లో ఇచ్చాడు. సో లుక్ వైజ్ ఇలా ఉంటది. బాగుంటది. డైనింగ్ టేబుల్ మీదకి పెట్టుకుంటే ఇది చాలా బాగుంటది. దీనిలో ఏమన్నా మనం పికిల్స్ వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చక్కగా క్లాస్ గా ఉంటది. మంచి గోల్డ్ కలర్ తో ఉంది కాబట్టి ఇది నచ్చితే కనుక ట్రై చేయండి. ఇది చాలా బాగుంది, నచ్చి నేను తీసుకున్నాను. అండ్ దీనిలో ఇలా ఉంది నానా జార్ టైపు. సో ఏమైనా పికిల్స్ ఏమైనా వేసుకుని మనం ఇది డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా సింపుల్ గా ఉంది కదా. ఇలాంటివి ఇంకా ఉన్నాయి వచ్చాయి, కానీ బాస్కెట్ ఇలా రావట్లేదు. సో లింక్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్ మీరు లింక్ ఓపెన్ చేయగానే యాప్ లో ఓపెన్ అవుతుంది. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, నచ్చితే కనుక అవి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇవన్నీ 3 కప్స్ ఇచ్చాడు.
దీనిలో ఏంటంటే మనం స్పూన్స్ ఏమన్నా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. టోటల్ గా 3 ఇచ్చాడు. ఇలా ఉంటది. దీనిలో మనకి ఈ గ్లాసెస్ ని ఎలాగ సెట్ చేసేసుకుంటామే. ఒకటి పడిపోయింది కదా, ఇదిగోండి ఇలా సెట్ చేసేసుకోవాలి. దీనిలో మనం స్పూన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి, లేదంటే కిడ్స్ ఉన్నారంటే స్టూడెంట్స్ ఏమన్నా పిల్లలు ఉన్నప్పుడు పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సింపుల్ గా ఉంది అండ్ వైట్ కలర్ లో ఉంది కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంది ఇది. నేను ఈ స్పూన్స్ తీసుకున్నాను. సో ఈ స్పూన్స్ తీసుకున్నాను అండ్ స్ట్రాస్ ప్లాస్టిక్ స్ట్రాస్ వాడకుండా స్టీల్ తీసుకున్నానండి. ప్రెజెంట్ ఇవి కూడా ఉన్నాయి. ఈ స్ట్రాస్ క్లీన్ చేయడానికి కూడా మనకి ఇది బ్రష్ టైప్ ఇచ్చాడు. ఇది సింపుల్ గా దీనిలోకి కూడా వెళ్తుంది. ఇది పెట్టుకుని క్లీన్ చేసేసుకుంటామే. మనం బాటిల్స్ ఎలా క్లీన్ చేస్తామో అలాగే ఇవి కూడా ఇలాంటివి కూడా దీనిలో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ స్పూన్స్ గోల్డ్ కలర్ లో ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఈ ఏమన్నా నెయ్యి ఏమన్నా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఏమన్నా స్వీట్స్ తిన్నప్పుడు కూడా ఇవి చాలా బాగున్నాయి చూడండి. సో ఒకవేళ నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఇవి కూడా దీనిలో ఇలా వేసేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా లుక్ ఎలా ఉందో. ఇలా సెట్ చేసుకుంటే స్ట్రాస్, డ్రింక్స్ ఏమన్నా తాగడానికి, జ్యూసెస్ తాగడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. పిల్లలు ఏంటంటే జ్యూసెస్ మామూలుగా ఇచ్చినప్పుడు తాగరు కాబట్టి ఇలా మనం స్ట్రాస్ లో ఇస్తే ఈజీగా వాళ్ళు ఇంట్రెస్ట్ గా తాగుతారు కూడా. అండ్ స్పూన్స్ కూడా బాగున్నాయి. లుక్ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి చపాతీలు మనం చపాతీ కర్ర మీద అలా చేస్తాం కదండి పీట మీద, అలా కాకుండా ఇలా వచ్చినాయి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ మంచి యూజ్ఫుల్ అవుతున్నాయి కూడా ఇవి. సో ఇలా ఇది చూడండి. దీని మీద చపాతీ గాని పూరి గాని ఏమైనా సమోసాలు ఏమైనా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. అండ్ మేము వాడుతున్నాం కూడా. ఇంకొకటి చాలా కూడా బాగుంది. ఇది స్మూత్ గా ఉన్నాయి. చక్కగా సింపుల్ గా ఇలా తీయడానికి, జొన్న రొట్టెలకు కూడా చక్కగా తీయడానికి కూడా బాగుంటది. సో నచ్చితే కనుక ఇది ఒకవేళ మీరు ట్రై చేయండి. ప్రోడక్ట్ వచ్చి ఇవి 3 ఇచ్చాడండి. ఒక్కొక్క దానిలో షుగర్ అండ్ టీ పౌడర్, కాఫీ పౌడర్ వేసుకోవడానికి బాగున్నాయి ఇవి కూడా. అండ్ పెద్ద సైజులోనే ఉన్నాయి. ఒకవేళ మనం టీ పౌడర్ వేసుకోకపోయినా షుగర్ ఏమన్నా వేసుకున్నా సరిపోతుంది. శాంపుల్ గా మీకు ఒకటి తీసి చూపిస్తాను. ఎంత ఉందో సైజు తెలుస్తుంది. ఇలా ఉంది. సో దీనిలో మనం షుగర్ వేసుకుంటే బాగుంటది. చూడండి దీని క్యాప్ ఇలా వచ్చింది. క్యాప్ కూడా టైట్ గానే ఉంది. సో ఇలాగా 3 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా యూజ్ఫుల్ అవుతుంది. కాఫీ పౌడర్, షుగర్ అండ్ టీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నచ్చితే కనుక ఇవి కూడా చూడండి ఒకసారి. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతాయండి. ఒకవేళ నచ్చితే కనుక ప్రతి ప్రొడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీషో యాప్ లోకి తీసుకువెళ్తుంది, ప్రొడక్ట్ దగ్గరకు తీసుకెళ్తుంది. మీకు నచ్చితే కనుక బై చేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ గా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ గా నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఒక మంచి ప్రొడక్ట్స్ తో మరలా మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.